నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి కొంతమంది క్యూన్యూస్ని ఆశ్రయించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? రాజు. మీ సమస్య ఏంది? ఎక్కడి నుంచి వచ్చారు? నేను నారాయణ సార్ నియోజకవర్గం, నా అనుముల మండలం పులిమవాడి విలేజ్ నుంచి వచ్చినాను. ఓకే, మీ సమస్య ఏంది? గత 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పులిమామిడి గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ రాలేదు. మిగతా అన్ని జనరల్ వచ్చింది, బీసీ వచ్చింది, ఎస్సీ వచ్చింది. ఒక ఎస్టీ రిజర్వేషన్ ఇంతవరకు అలాట్ కాలేదు. పులిమామిడి గ్రామానికి వార్డు సభ్యుడు కూడా కాలేదు ఇంతవరకు. ఓకే, మరి మీరు ఉన్నతాధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. గతంలో కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ సమస్యను. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇద్దామని చెప్పారు. ఓకే, మరి ఇప్పుడు ప్రస్తుతం ఏమొచ్చింది మీకు రిజర్వేషన్? ఇప్పుడు ఓసీ ఉమెన్ జనరల్. ఓకే, గతంలో మరి మీకు తెలిసినప్పటి నుండి ఏ రిజర్వేషన్ కేటాయించారు అక్కడ? గతంలో జనరల్, బీసీ, ఎస్సీ అన్ని వర్గాలకు వచ్చింది. ఒక ఎస్టీది రాలేదు ఇంతవరకు గ్రామానికి. అంటే మీరు దీన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? కావాలనే రాజకీయ నాయకులు ఎస్టీ రాకుండా చూస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారా? అది 100% నిజం. ఓకే, మరి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి ఏంటంటే, పులిమామిడి గ్రామాన్ని ఇప్పటికైనా ఎస్టీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని. నల్గొండ జిల్లాలో చాలా గ్రామాలకు ఎస్టీ రిజర్వేషన్ లేకున్నా కూడా ఎస్టీ రిజర్వేషన్ అలాట్మెంట్ అయింది. అక్కడ ప్రజలు లేకున్నా ఇక్కడ ఎస్టీ జనాభా ఉన్నా కూడా ఎస్టీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాకపోవడానికి జిల్లా కలెక్టర్ గారికి, నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, చూస్తూ ఉన్నాం కదా, నాగార్జున సాగర్ మన అనుముల మండలం ఏదైతే ఉందో మన పులిమామిడి గ్రామానికి చెందినటువంటి కొంతమంది మా క్యూన్యూస్ని ఆశ్రయించారు. వాళ్ళకి గత స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కూడా మాకు ఇప్పటి వరకు కూడా ఎస్టీ రిజర్వేషన్ రాకపోవడం చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. మేము గతంలో కొంతమంది అధికారులను మేము గ్రామస్తులను కలిసి మేము విన్నవించుకున్నా కూడా మాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించకపోవడం, రాజకీయ ఫలాలు మాకు అందకపోవడం చాలా దౌర్భాగ్యం అని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతా ఉన్నారు. దాంతోపాటుగా చూసుకున్నట్టయితే ఈ 70 సంవత్సరాలలో ఎస్టీ వార్డు సభ్యులకు కూడా రాకపోవడం గమనార్థం అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీంతోపాటుగా కొన్ని జిల్లాలో కొన్ని ఎస్టీ లేనిటువంటి గ్రామ పంచాయతీలో ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. మేము ఇక్కడ 79 సంవత్సరాల నుంచి మేము ఇదే గ్రామంలో ఉన్నా కూడా మాకు ఇంతవరకు ఎస్టీ రిజర్వేషన్ రాకపోవడం, దీనికి వారి మీదనే విజ్ఞతకే వదిలేయాలని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సంబంధిత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి కానీ, దాంతోపాటుగా సంబంధిత జిల్లా కలెక్టర్ కానీ వెంటనే ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వీళ్ళు కోరుతా ఉన్నారు.